ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధంగా ప్రేమగా దేవుని సహాయము ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. కార్యకర్తలందరూ కూడా నాయకులు ముందుకు పోతున్నాడు. అందరూ సహకరించాలి. అలా పని తీయండి, ఆ పనుకొని తీయండి, వెహికల్ కట్టకుండా. వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలు మేము మరవలేం. అందరికీ అందుకోండి మా స్వాగతం, మా నమస్కారం అన్ని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మన ప్రచార రథాన్ని అనుసరించాలి. మోటార్ సైకిల్ కూడా ముందుకు వచ్చేయాలి. నడిచే వాళ్ళందరూ కూడా వెనకాల బాగాలి. అంతా ఒక డిసిప్లైన్ గా ముందున్న కార్యకర్తలు అందరూ నడుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. చూసుకోవాలి వెహికల్ మీద వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ప్రియతమ నాయకులు, మీ అభిమాన పాత్రులు ఆటోలను కూడా వచ్చారండి. ఆటోలను కూడా వచ్చారు. పక్కగా పెట్టారు. కళ్ళను కూడా ముందు కానగారు. కళ్ళన్నటువంటి కళ్ళను కూడా ముందు కానగారు. అన్నా వెళ్ళిపోయిన మీ ర్యాలీకి మీ నామినేషన్కి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. ఎలా చూడండి? మీరే చూశారు కదా. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పట్ల, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఎలా ఉందో, నా పట్ల ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉందో మీరే చూశారు. స్వచ్ఛందంగా మా నాయకులు, కార్యకర్తలు అందరూ తరలొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు తరలొచ్చారు. ప్రజలందరూ తరలొచ్చి మేము ఊహించిన దానికన్నా అసలు మేము ఊహ కూడా అందని విధంగా పెద్ద ఎత్తున ప్రజలు ఊహించిన విధంగా కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే కన్నబాబు గారు విజయం సాధించేశారు. 30 నుంచి 40,000 మెజార్టీ మీద అన్నారు. అయితే నేను ఇవాళ నామినేషన్ వేసినప్పుడు చూసిన జనసందోహం కానీ ఆ ప్రవాహం కానీ చూస్తే డెఫినెట్గా గతంలో కన్నా మంచి మెజార్టీతో ఇంకా మంచి విజయాన్ని, ఇంకా పెద్ద విజయాన్ని సాధించగలుగుతామని నమ్ముతా ఉన్నాను. మహిళలు, వృద్ధులు, యువకులు ప్రతి ఒక్కరూ పార్టీలోని నాయకులు, కార్యకర్తలందరూ స్వచ్ఛంగా తరలిచ్చారు. స్వచ్ఛందంగా మీరే చూశారు. ఇక్కడ రావడానికే ఎంతసేపు పట్టిందో, ఎంత ఉధృతమైన ప్రజాభిమానాన్ని చూపించారో మీరే చూడండి, చూశారు కూడా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు జనం అనడానికి ఇదే నిదర్శనం. మమ్మల్ని ఈ రోజు ఇంత గొప్పగా 100% స్వచ్ఛందంగా వచ్చారు. మా నాయకులు, మా కార్యకర్తలు
100% స్వచ్ఛందంగా వచ్చింది. ఇది పరిస్థితి. కేడర్ మొత్తం స్వచ్ఛందంగా తరలి వచ్చింది. ఖచ్చితంగా కేడర్ ఏదైతే చెప్తున్నారో మా విజయం ఖాయమైంది, మెజార్టీ అన్న తేలాల్సి ఉందని కన్నబాబు చెప్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.